బల్గేరియాకు చెందిన అంధురాలైన భవిష్యత్ వక్త బాబా వంగా తన మిస్టీరియస్ జోస్యాల ద్వారా అందరికీ తెలిసిన వ్యక్తి. 1996లో ఆమె మరణించే ముందు 5079వ సంవత్సరం వరకు భవిష్యవాణి చెప్పారు. ఆమె చెప్పిన జోస్యాలలో ప్రపంచ యుద్ధం నుండి ప్రకృతి వైపరీత్యాలు, భవిష్యత్తులో ఆశ్చర్యపరిచే సాంకేతిక అభివృద్ధి కూడా ఉన్నాయి. బాబా వంగ జోస్యాలలో AI సాంకేతికత అభివృద్ధి గురించి కూడా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో నేడు బాబా వంగ జీవించి ఉంటే రాబోయే 100 సంవత్సరాల గురించి ఏమి చెబుతారనే ప్రశ్న తలెత్తుతుంది. దీని గురించి తెలుసుకోవడానికి రాబోయే 100 సంవత్సరాలకు బాబా వంగ ఏ జోస్యం చెప్పగలదో ఊహించమని చాట్ జీపీటీని కోరితే దానికి AI ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా భయంకరంగా కూడా ఉంది. 2025 సంవత్సరంలో సాంకేతికత అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ప్రతి చోట కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనుసంధానించిన పరికరాలు మరియు బయోమెట్రిక్ స్కానర్లు ఉంటాయి. సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందుతుందంటే అది మన ప్రతి కదలికను గమనిస్తుంది. అన్ని దేశాల ప్రభుత్వాలు ఉగ్రవాదం, నేరాలను అరికట్టడానికి ఈ సాంకేతికతను ఉపయోగించవచ్చు. గోస్ట్ మార్చ్ అనే రహస్య ప్రపంచ ఉద్యమం వేగంగా పెరుగుతుంది. 2035 నాటికి ప్రపంచంలో చాలా వరకు పనులు యంత్రాల ద్వారా చేయాల్సి వస్తుంది. కృత్రిమ మేధస్సు ఓ అడుగు ముందుకు వేస్తుంది. 2045వ సంవత్సరం వాతావరణ మార్పు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ అస్థిరత కారణంగా అంతటా అశాంతి నెలకొంటుంది. ధనవంతులు అంగారకుడి వైపు వెళ్లడం ప్రారంభిస్తారు. అంగారకుడిపై కొత్త ప్రపంచాన్ని నిర్మించే పని జరుగుతుంది. దీనిని వలసగా కూడా చూస్తారు. 2057 నాటికి అంగారకుడిపై శాశ్వత కాలనీని నిర్మిస్తారు. ఇది పూర్తిగా బిలియనీర్ల సాంకేతిక నిపుణుల నియంత్రణలో ఉంటుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ అక్కడ నివసించే వారికి అంగారకుడిపై జీవించడానికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది. అదే సమయంలో భూమిపై వినాశకరమైన వేడి, నీటి కొరత, వాతావరణ మార్పుల కారణంగా చాలా మంది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలస వెళుతారు. 2060వ సంవత్సరం నుండి 2070వ సంవత్సరం వరకు జీవ సంబంధమైన మరణం వణికిస్తుంది. ప్రజల ఆలోచనలు, జ్ఞాపకాలు డిజిటల్ స్పేస్ లో నిల్వ చేస్తారు. అంటే చనిపోయినా ఎప్పటికీ జీవించి ఉండగలరన్నమాట. 2080వ దశకం వచ్చేసరికి ప్రజలు వర్చువల్ ప్రపంచాన్ని ఇష్టపడటం ప్రారంభిస్తారు. అసలు ప్రపంచంలో నగరాలు నిర్మానుష్యంగా మారుతాయి. అడవులు మళ్లీ తమ ఉనికిని చాటుకుంటాయి. ఒకప్పుడు మనుషులు నివసించిన ప్రదేశాలలో జంతువులు నివసిస్తాయి. జంతువులు నివసించే ప్రదేశాలకు మనుషులు వెళతారు. 2095 తర్వాత భూమిపై విచిత్రమైన ఖగోళ సంఘటనలు కనిపిస్తాయి. 22వ శతాబ్దం ప్రారంభంలో 33 రాత్రుల పాటు ఆకాశంలో ఒక విచిత్రమైన సర్పిలాకార నమూనా కనిపిస్తుంది.